ఇప్పుడు మీ ఆర్జీవీ 2.0లో ఇలాంటి సినిమాని ఆబ్వియస్గా ఎందుకు తీస్తారు, మేము ఎందుకు అడుగుతాం, కానీ నాగార్జున గారు మళ్ళీ మీ డైరెక్షన్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్? నాగార్జున తోటి నేను హిట్ తీస్తే వెళ్తాను మళ్ళీ, వేరే వాళ్ళతో నేను చెప్పేది. ఓకే, ప్రామిస్ ఆఫ్ కోర్స్. సాక్షిగా వండర్ఫుల్ సార్. నాగార్జున గారికి అది ఇచ్చి వెళ్తారు మీరు. ఐ థింక్ ఇట్ ఈస్ అ డ్యూ బికాజ్ హీ బ్రహ్మాండంగా తీయాలి. ఆ తర్వాత అంతం వచ్చింది, చాలా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇంత హిట్ అయితే ఖచ్చితంగా అవ్వలేదు. కంపారిజన్ ఆల్సో నేను ఇప్పుడు ఏం ఫీల్ అయ్యాను కొత్త 2.0 ఈ వర్షన్ చూసి నాకు అన్నిటికన్నా ఏమనిపించిందంటే ఒక యూనిక్ ఆస్పెక్ట్ ఉంది శివాలో. అది 35 years నుంచి ఎవరు మళ్ళీ ట్రై చేయలేదు. డైరెక్టర్లు కానీ, హీరోస్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎవరు దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయలేదు. మీరు ట్రై చేస్తే ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే ఎనీ పాపులర్ ఫిల్మ్ అనేది ఎవరైనా సరే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. గాడ్ ఫాదర్ 100 versionలు ఉన్నాయి, శివ ఒక్క వర్షన్ లేదు. చదువుటకు వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరు చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాక నేను గాంధీని కాదు అని ఒక ఆర్ద్రత ఉంటుంది. ఆర్ద్రత ఈజ్ వెరీ డిఫరెంట్ ఎమోషన్ అది. అదే మీరు చెంప మీద కొడితే ఇంకో చెంపలో నేను గాంధీని కాదు అని కోపంతో అనొచ్చు అది. లేదా స్వాగ్తో చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి అని కూడా అనొచ్చు. ఆర్ద్రత అనేది ఏంటి, అతను జెన్యున్గా ఫీల్ అవుతున్నాడు. ఏంటి వాట్ ద హెల్ ఈజ్ ద సిస్టమ్. జేడీ లాంటి వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో కాలేజ్ ఉంది, ప్రిన్సిపల్ కూడా అతన్ని ఇంత లెజిటిమేట్ ఒక అమ్మాయి మీద చేసి ఇలాంటి చేస్తున్నప్పుడు నేను నన్ను కొడితే దానికి నన్ను అడుగుతారా అని జెన్యున్ హర్ట్ ఉంది. అది జెన్యున్ హర్ట్ ఈజ్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఇప్పుడున్న మీకు హీరోస్ అందరూ స్వాగ్ చేస్తారు, సే నన్ను ఎవడు కొడతాడు, వస్తున్నాడు మనోడు అని అందరూ భజన కార్యక్రమం నుంచి వస్తారు వీళ్ళందరూ. ఇక్కడ ఎంత అండర్ ప్లే చేసిన ఆస్పెక్ట్తో అంత పెద్ద హిట్ అయ్యి సినిమా 35 yearsగా శివ అనే క్యారెక్టర్ బెంచ్ మార్క్ అయినా కూడా ఇంతవరకు ఎవరో ట్రై చేయలేదు. దట్ ఈస్ వాట్ ఐమ్ సర్ప్రైజ్. నేను కూడా చేయలేదు, నాగార్జున కూడా చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే సినిమాలో స్లో మోషన్ ఒక షాట్ ఉంది, మొత్తం సినిమాలో స్లో మోషన్ లేదు అసలు. అది స్టార్టింగ్లో మన వాడిని కొట్టి అది స్టెప్లీజ్ ఎఫెక్ట్, అది స్లో మోషన్ అంటే టైటిల్స్ రావడానికి ఎఫెక్ట్ లాగా పెట్టాం అది. సో ఇది శుభలేఖ సుధాకర్ పరిగెడుతున్నప్పుడు 2-3 షాట్లు ఉన్నాయి అంతే స్లో మోషన్, మిగతా ఎక్కడ కూడా స్లో మోషన్ లేదు సినిమాలో. ఇప్పుడు అసలు హీరో సినిమా స్లో మోషన్ లేకుండా తీయలేము ఇప్పుడు. ఆ స్లో మోషన్ లేకపోవడం వల్లనే ఫైట్స్లో ఉన్న వైలెన్స్ అంత ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నప్పుడు సెట్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ, నాట్ ఓన్లీ ద ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్స్ బట్ ద వే ఆఫ్ ట్రీటింగ్ ద డైరెక్టర్ అనేది కూడా మారిపోయింది ఈ సినిమా తర్వాతే. పురాణం సూర్య అని ఒక డైరెక్టర్ ఉన్నాడు సార్, పురాణం సూర్య సార్. దాసనారాయణరావు గారు తనకి ఏదో ఒక సినిమా ఛాన్స్ ఆయన ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయడానికి ఈ పురాణం సూర్య దగ్గర నేను అసిస్టెంట్గా చేరా. అసిస్టెంట్గా చేరి ఒక దాసరి గారు పొద్దున్న 7 రమ్మన్నారు అని చెప్తే ఒక 7-8 మంది అసిస్టెంట్తో పాటు నేను కూడా వెళ్ళాను, పురాణం సూర్య అందరం. దాసరి గారి ఎంటర్ అవ్వగానే ఆయన హాల్లో ఆయన కూర్చున్నారు, వీళ్ళందరూ వెళ్ళి ఖాళీ కూర్చున్నారు. నేను అది చూడగానే తిరిగి వచ్చాను. అంటే ఇప్పుడు నేను పుడింగాను కాదు, దాసరి గారు గ్రేట్ డైరెక్టర్. అంటే నాకు ఐ హేటెడ్ సిలీనెస్ ఆఫ్ ఇట్. వాళ్ళందరికన్నా దాసరి గారి మీద నాకు ఎక్కువ గౌరవం ఉంది, అది నాకు తెలుసు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను సినిమా నుంచి. కానీ యూ డోంట్ నీడ్ టు షో దట్ లైక్ బానిసలాగా స్లేవ్స్ లాగా కూర్చుని ఇలా పెట్టేసుకుని. నేను ఇప్పుడు శివాలో నేను కాలు మీద కలిసి కూర్చున్నాను, నాగార్జున వెంకటరావు దగ్గర. ఈ మిగతా వాళ్ళందరూ ఏమో కారు మీద కలిసి కూర్చుంటాడు, మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు. అంటే ఇప్పుడు అందరూ ఏమన్నారు అంటే ఇది ఇంగ్లీష్ మాట్లాడి పడేసాడు. బట్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ పాయింట్ ఏంటంటే మీరు మీ మాటల్లో విషయం ఉండాలి కదా. కాళ్ళ మీద వేసుకున్నాడా ఇది కాదు పాయింట్. ఇప్పుడు నేను చెప్తున్నది వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు అది నేను కాళ్ళ మీద వేసుకున్నా ఓకే, ఏమన్నా ఓకే. అదేమీ లేకుండా వచ్చి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే ఉంటుంది. అది రిసీవ్ చేసుకోవడం కూడా గొప్పే సార్ నిజంగా. అంటే ఇట్ ఈస్ ఆల్సో మీరు న్యాచురల్గా ఫీల్ అవ్వాలి. ఏదో పెద్ద అరగెన్స్తో చేస్తున్నాడా అది బాడీ టైప్ అని. ట్రూ. మై ఫాదర్ టోల్డ్ వెంకట్ మాకు సినిమా పిచ్చి ఉంది, ఒక 10 నిమిషాలు ఆడితో మాట్లాడి పంపించే నా కోసం అని అడిగారు. అప్పుడు వెంకట్ ఈ మధ్యన ఇంటర్వ్యూ చెప్తున్నారు, ఆ 10 నిమిషాలు 3 గంటలు అయినా 3 గంటలు ఐ వాజ్ సో ఇంప్రెస్ విత్ హిమ్ అని చెప్పారు. వినిపించి పంపించి అన్నారు. అది మా ఫాదర్ చెప్పింది అంతే. నాగార్జునతో ఏమైందంటే ఆబ్వియస్లీ నాకు యాక్సెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
వేరే సినిమాలు అన్నీ చేస్తున్నాడు. కలెక్టర్ గారు అబ్బాయి సినిమాకి పాటలు కొడైకెనాల్లో తీస్తున్నారు వాడు. అప్పుడు నేను చేసే అసిస్టెంట్ దాంట్లో నాకు సీన్ లేదు వెళ్ళటానికి. అది నేను ఎలా వాళ్ళ మేనేజ్ చేసి ఆ స్కెడ్యూల్కి నన్ను తీసుకెళ్ళేలాగా చేశాను సురేంద్రని. ఎందుకు నాగార్జున ఒక్కడు ఒంటరిగా దొరుకుతాడు అక్కడ. మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా. రాత్రి అయితే మార్నింగ్ అంతా షూటింగ్ చేస్తారు, రాత్రి ఎవరు ఉండరు మాట్లాడటానికి అని ఆ దాంతో వెళ్ళి అక్కడ నాగార్జున్ని క్లోజ్ అయింది. నేను కొడైకెనాల్లో సాంగ్స్ తీస్తున్నాను విత్ మై వే ఆఫ్ నారేటింగ్ గాడ్ ఫాదర్. అన్నపూర్ణ స్టూడియోస్ తీసిన సినిమాల గురించి చెప్పేవాడిని, ప్రేమాభిషేకం ఇవన్నీ. సో శివ యాక్చువల్గా మేనేజ్డ్ బై ఆర్జీవి అంటే బాగుంటుంది. డైరెక్టెడ్ బై కాకుండా బట్ ఐ థింక్ నేను ఒక్కటే అన్ని నేను కుట్రలు పని ఉండొచ్చు, అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, ఇవన్నీ చేశాను. చాలా రిస్కులు తీసుకున్నా. రిస్కులు అంటే అది బయటపడటానికి సెల్ ఫోన్ ఉంటే నేను డైరెక్ట్గా ఉండదు. ఆ టైంలో సెల్ ఫోన్ కానీ ఉండే దొరికేసావు. ఎందుకు చెప్పినా మీకు ఆల్మోస్ట్ ముగ్గురికి నా మీద ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. కానీ ఎప్పుడు అదొకటి. అది స్పీడప్ చేయడానికి నేను ఏం చేశానంటే సురేంద్ర ఒక సినిమా తీస్తాను కోదండరామిరెడ్డితో, నాగేశ్వరరావు నాగార్జున, గణేష్ పాత్ర రైటర్ దానికి. వీళ్ళు నాగేశ్వరరావు కథ చెప్పడానికి నన్ను పంపించారు చెన్నై నుంచి హైదరాబాద్కి. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి నేను కథ మార్చేసి చెప్పాను కొన్ని కీ పాయింట్స్, ఆయనకి నచ్చకుండా చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే దాని డేట్స్ ఇప్పుడే ఉన్నాయి నెక్స్ట్ 2-3 monthsలో. యూనో కోదండరామిరెడ్డి గారు చాలా బిజీ, ఆయన రోజు షూటింగ్ చేస్తూ ఉంటారు, ఆయనకి ఇంపాసిబుల్ గుర్తుంటాం కథ అది అని. నాగేశ్వరరావు గారు ఇది ఎలా వస్తుంది అది ఎలా వస్తుంది అన్నీ చెప్తే నేను మళ్ళీ చెన్నైకి వెళ్ళి నాగేశ్వరరావు ఇలా అంటున్నారు అని ఆయన చెప్పి కొన్ని ఇటు అటు తిప్పి మొత్తానికి సడన్గా కథ లేదు అనే స్థితి తీసుకొచ్చాను. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాల. అప్పుడు సడన్గా లేదు అనేప్పుడు నేను పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో నాగార్జున ఉన్నాడు. అప్పుడు ఆ టైం నాకు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడే సురేంద్ర వచ్చారు. కోదండరామిరెడ్డితో కథ లేకపోతే రాముతో చేసేద్దాం అని నాగార్జున. కానీ సెల్ ఫోన్ ఉందనుకోండి ఆ రోజు 100% నాగేశ్వరరావు గారు సెల్ ఫోన్ చేసేవారు. ఏంటి ఏది రైటర్, నేను అసిస్టెంట్ రైటర్ కదా, అది లేదు కాబట్టి మళ్ళీ నా ద్వారా వెళ్ళదు వార్త. అది నేను మార్చాను మధ్యలో. సెల్ ఫోన్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడారు కదా కోదండరామిరెడ్డి కానీ గణేష్ పాత్రతో కానీ. ఇప్పుడు కూడా తెలియదు, నేను మార్చి చెప్పాను, నాಳೆ ఎవరికి తెలియదు. ఈ రోజున్న పరిస్థితుల్లో డూ యూ ఫీల్ ద కాంపిటీషన్ ఆఫ్ టుడేస్ డైరెక్టర్స్, ఈరోజు మీరు ఉన్నారు రైట్, మీ కొత్తగా మీ మదిలోకి వచ్చే ఆలోచనలు కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇంతే కాంపిటేటివ్గా ఉండబోతున్నాయా, కాంపిటెంట్గా లేదంటే? ఐ రియలీ డోంట్ కేర్ ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ బ్రాగింగ్. అది అలా అనుకున్నా పర్వాలేదు, డస్ మేక్ ఎ డిఫరెన్స్. ఐ బిలీవ్ ఐ అండర్స్టాండ్ సినిమా మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. It is proven back in 26 years ago. And the subjects I am dealing with now, they are going to be far bigger than anybody whatever they are doing. అది మాత్రం చెప్తాను. దాని తర్వాత మళ్ళీ ఒక 1 year వరకు మళ్ళీ అడగదు మీరు. రైట్ సార్. 1 year అయితే చూసి చెప్పండి. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాట ఇచ్చినందుకు, అది కూడా మా స్టూడియోలో ఇచ్చినందుకు. నేను నా పాయింట్ ఏంటంటే ఆ పాత మా రాము మాకు కావాలి అని ఎవడు అంటే మా రాము కాదు, నా రాము కావాలి ఫస్ట్ నాకు. నీకోసం కాదు, నా మీద నాకున్న బాధ్యత కానీ ప్రేక్షకుల గురించి కాదు. ప్రూవ్ చేసుకోవాల్సింది నాకు, నేను ఇంకొకళ్ళ కోసం కాదు అనేది. గ్రేట్ థింగ్ దట్ యు ఆర్ సేయింగ్ దట్. ఎందుకంటే మొన్నటి వరకు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు తలదించుకోనో సమాధానం రాలేదని వెళ్ళేవాళ్ళు, సంతోషంగా వెళ్తున్నారు. బికాజ్ యూ రియలైజ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వన్స్ అగైన్ పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి అని నేను కోరుకోవడంలో పెద్ద ఇదే కాదు. సో కొత్త ఎక్స్పీరియన్స్ అయితే యూ ప్రామిస్ దట్ వీఆర్ గోయిన్ టు విట్నెస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Let's celebrate Shiva once again, sir. Thank you. Thank you. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.